సూర్యాపేట పట్టణం కృష్ణానగర్ కాలనీలో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలు ఇంట్లో జరిగిన దొంగతనం కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. ఇంట్లో పనిచేసే పని మనిషి దొంగతనానికి పాల్పడినట్టు తెలిపారు. మొత్తం 55 లక్షల విలువైన సొత్తును రికవరీ చేశారు. సూర్యాపేట జిల్లా పోలీస్ సూర్యాపేట జిల్లా కేంద్రంలో సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కృష్ణానగర్లో డే బిఫోర్ ఎస్టర్డేలో కిందట మనకు కృష్ణానగర్లో ఒక ఇంట్లో భారీ దొంగతనం జరిగింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమీడియట్గా మనం పోలీస్ టీమ్స్ SHO 1 టౌన్ వెంకన్న, SHO 2 టౌన్ శివతేజ అండ్ SI 2 టౌన్ సురేష్ అండ్ CCS CI శివకుమార్ అండ్ ఆయన టీమ్స్, ఫింగర్ ప్రింట్స్, క్లూస్ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్ ఇవన్నీ ఇమ్మీడియట్లీ రష్ కావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఫిర్యాదుదారునితోటి మన వాళ్ళు సంప్రదిస్తే 4 బంగారు బిస్కెట్లు ఒరిజినల్ 24 క్యారెట్ 40 తులాల బంగారు బిస్కెట్లు, కొంత క్యాష్ పోయినట్టు మనకు ప్రాథమికంగా సమాచారం ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్లీ మన పోలీస్ టీమ్స్ 4 టీమ్స్గా విడిపోయి వేరియస్ ప్రాంతాల్లో ఉన్నటువంటి టెక్నికల్ క్లూస్ సూర్యాపేట జిల్లా పోలీస్, సూర్యాపేట జిల్లా కేంద్రంలో సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్, శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రభుత్వ పశు వైద్య